వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో పెన్షన్ల పేరిట ఆడిన డ్రామాలు రాష్ట్రం అంతా చూసింది. ప్రజలు తిరస్కరించారు. ఆ చాప్టర్ అయిపోయింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో సూపర్ 6 హామీల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 50 సంవత్సరాలు దాటిన మహిళలకు పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రకటన చేసింది. ఆ హామీని ఇప్పుడు నెరవేర్చుకునే దశలో మరో 15 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధమవుతోంది కూటమి ప్రభుత్వం. మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ మహిళా నేత సూర్యదేవర లత గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే. సూపర్ 6 హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. ఆ హామీల్లో భాగంగా ఇప్పుడు మరో 15 లక్షల మందికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతూ ఉంది, 2019 ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెన్షన్ తీరు ఎలా ఉండేది, ఎట్లా విశ్లేషిస్తారు, ఎట్లా చూస్తారు? అంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా తీసుకుంటే అండి, ఫస్ట్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో దాని తర్వాత నుంచి కూడా వృద్ధులకి ఏదైనా చేయాలని ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి, అంటే తల్లిదండ్రులు చూస్తారా చూడరా అనేది ఆయనకు ముందే ఆ ఆలోచన ఉన్నట్టుంది. వృద్ధులకు ఒక భరోసా ఉండాలి అని చెప్పి 50 రూపాయలతో స్టార్ట్ చేశారు. అది ఈ రోజున 4,000 రూపాయలు అయ్యింది. అంటే ఇది ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడంతా పెంచుకుంటూ వస్తుంది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 2019 నుంచి సీఎం అయ్యటానికి ముందు ఆయన తిరుగుతా ప్రచారాల్లో చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే, నేను సీఎం అయిన తర్వాత 1000 రూపాయలు పెంచుతాను. అంటే అప్పుడు 2,000 ఉండింది. ఆ 2,000 నుండి నేను 1000 రూపాయలు పెంచుతాను, నేను సీఎం అయిన వెంటనే 1000 రూపాయలు పెంచుతాను, దాని మీదే నా మొదటి సంతకం అని కూడా చెప్పాడు. అని చెప్తే ప్రజలు నమ్మారు. అప్పటికీ కూడా టీడీపీ కూడా ఆ రోజున మేనిఫెస్టోలో 3,000 అని చెప్పినా అంటే ఒక్క ఛాన్స్ దీంతో వెళ్ళడంలో ప్రజలు సరే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వటంతోనే దానిలో 3,000 అని చెప్పాడు. సరే సీఎం అయ్యాడు. ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. నేను ఇప్పుడు చేసే పరిస్థితులు లేవు, నేను ఎవ్రీ ఇయర్ 250 రూపాయల లెక్కన పెంచుకుంటూ వెళ్తానని చెప్పాడు. ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్తానని. అలా ఫస్ట్ ఇయర్ ఏమో 250 రూపాయలు పెంచాడు. తర్వాత కరోనా అని చెప్పి తప్పుకోవటం ఒక సంవత్సరం, దాని తర్వాత ఇంకో 250 రూపాయలు పెంచడం కానివ్వండి, ఇలా పెంచుకుంటూ వెళ్ళాడు. అంటే ఇక్కడ చూడండి, మాట ఇచ్చి ఆ డబ్బులు ఈయన కాజేస్తా వచ్చాడు. ఫస్ట్ సంవత్సరం అంటే 750 రూపాయలు ఏదైతే ఉందో పెన్షన్ డబ్బులు ఇస్తానన్నది, ఆ 750 రూపాయలు కాజేశాడు కదా. మళ్ళీ నెక్స్ట్ టైంకి 500 కాజేశాడు, మళ్ళీ నెక్స్ట్ టైంకి 250 కాజేశాడు. ఇట్లా ఏదైతే మాట చెప్పిన డబ్బులు ఆయన ఖాతాలో వేసుకుంటా వచ్చాడు. అంటే ఈ రోజున ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చెప్పినది ఎప్పుడు కూడా మాట దాటదు అనేదానికి ఏదైతే మాట ఇచ్చారో, భరోసా ఇచ్చారో, 55 సంవత్సరాలు ఎవరైతే నిండిన బీసీ మహిళలకు కానీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు కానివ్వండి, విడోస్కి కానివ్వండి, వీళ్ళకందరికీ కూడా వృద్ధ పెన్షన్ అనేది ఇస్తామని చెప్పి ఏదైతే మాట చెప్పారో ఎలక్షన్ బిఫోర్ ఈ టర్మ్లో చెప్పింది ఖచ్చితంగా అది పాటించడానికి ఈ రోజున 15 లక్షల మందికి ఇప్పుడు ఉన్న వాళ్ళు కాకుండా ఇంకా యాడ్ అవుతున్నారు. దానిలో వికలాంగులు కూడా ఉన్నారు. వికలాంగులకి గతంలో 3,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వెంటనే ఆయన మొదటి సంతకం ఆ తల్లిదండ్రుల్ని చూడగరు కాబట్టి, పిల్లలకి అంటే వాళ్ళకంటూ ఆర్థిక స్వేచ్ఛ అనేది ఉండాలి కాబట్టి ఫస్ట్ ఫైల్ సంతకం పెట్టింది కూడా 4,000 రూపాయలు. అది కూడా కాకుండా ఏ రోజైతే మేనిఫెస్టోలో పెట్టి మాట ఇచ్చారో, అంటే ఒక 3 నెలలు ముందు చెప్పారు ఆ మాట, అప్పటి నుంచి కూడా మళ్ళీ 3,000 వేసి ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఫస్ట్ 7,000 రూపాయలు తీసుకున్నారు. ప్రతి వాళ్ళు కూడా వృద్ధులందరూ కూడా 7,000 రూపాయలు తీసుకున్నారు. అంటే బాబు గారు చెప్పిన భరోసా మాట తప్పకుండా నెరవేర్చారు. అదేలాగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంకొక విషయం కూడా జరిగింది. ఏదైతే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని డబ్బులు మిగులుతాయి. ఇంకొకటి ఏంటంటే కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఏజ్ పెరిగే కొందుకు ఎవ్రీ ఇయర్ జనాల్లో అంటే ఏజ్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇస్తూ రావాలి. కానీ అది ఎక్కడ జాయినింగే చేయలేదు, దాన్ని ఎంకరేజ్ చేయలేదు. 19కి ముందు బాబు గారు హయాంలో కుటుంబంలో ఒకరికి పెన్షన్ ఉండేది. ఆ ఒక్కరు చనిపోతే రెండో వాళ్ళకి ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోయి వాళ్ళకి పెన్షన్ వచ్చేది, స్పౌస్ పెన్షన్ ఉండేది. అది అమలు చేయకపోవడం వల్ల సుమారుగా 10 లక్షల మంది అర్హత కోల్పోయారు జగన్మోహన్ టైంలో. అంటే 54 లక్షల మందికి పెన్షన్ తీసుకునే క్రమంలో జగన్ వచ్చిన తర్వాత 50 లక్షలు అయింది, ఇంప్లిమెంట్ చేయాల ఆగిపోయింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 10 లక్షల మందికి సుమారుగా
ఆ స్పౌజ్ పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల 10 లక్షల మంది లబ్ధి పొందారు. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు 15 లక్షల మంది. ఇక్కడ ఇంకోటి చూడండి మీరు, అది ఏదైతే కట్ అయిందో 10 లక్షల మంది పెన్షన్, ఆ డబ్బులు ఏమయ్యాయి, ఎవరి ఖాతాలోకి ఏ డబ్బులకు లెక్క చెప్పడుగా ఆయన, ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి? అంటే వృద్ధుల పెన్షన్ కూడా దోచుకు తిన్నారు కదా, దానిలో కూడా వికలాంగులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా కోత పెట్టి వీళ్ళే తిన్నారనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది లెక్కలతో చూస్తుంటే. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట ఇస్తే మాట మీద నిలబడి అంటాడు కదా, మా మడం తిప్పను ఇలాంటి డైలాగులు చెప్తుంటాడు. ఆయనకి అనుకుంటున్నాం కదా అందరూ కలిసి ఏపీ ప్రజలందరూ భాస్కర్ అవార్డుకి సపోర్ట్ చేయాలి అని. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట చెప్పి ఆ మాట మీద నిలబడడం అనేది జరగదు. అంటే మనం చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది ఎంతమంది వృద్ధులకైతే దీని మూలాన ఒక భరోసా అనేది కనపడుతుంది కదా. మీకు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి 50 లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఇప్పుడు అది 62,50,000 మందికి చేరింది. మళ్ళీ 62,50,000 మంది నుంచి 77 లక్షలకు వెళ్తుంది. అంటే సుమారుగా 27 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో. 23 మాసాల్లో 10 లక్షలకు అదనంగా 15 లక్షలు కలిపి 27 లక్షలు పెన్షన్లు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 90,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు పెన్షన్లు 5 సంవత్సరాల్లో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 23 మాసాలనే సుమారుగా 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే డబుల్ అవుతాయి అన్ని. అవును, పెన్షన్ డబుల్ చేసినట్టే సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులు కూడా డబుల్ అవుతున్నారు. అవును. అయినా మొన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడితే పెన్షన్లు ఇవ్వట్లేదు అంటున్నాడు ఆయన. అసలు అది కూడా కాకుండా ఎన్ని ఉచిత పథకాలు కూడా పెట్టారు. ఇప్పుడు బస్ తీసుకోండి, దాని మూలన ప్రభుత్వానికి ఎంత ఇది పడుతుంది, ఆర్టీసీకి పే చేయాల్సింది ఉంటుంది. ఇన్ని సంక్షేమాలు పాటిస్తూ మళ్ళా పెంచుకుంటూ పోతూ అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే ఎక్కడ చూసినా కంపెనీలు స్టార్ట్ అవటం, రోజుకోటి ఓపెనింగ్స్, రోజుకు ఒక కంపెనీ రావటం కానివ్వండి, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉండటం కానివ్వండి. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు అందరూ మేము అమ్ముకుంటున్నాం, బిల్డింగ్స్ స్టార్ట్. ఇప్పుడు అమరావతిలో రైతులందరూ కూడా మా ల్యాండ్స్ మేము అమ్ముకుంటున్నాం, రేట్స్ వస్తున్నాయి బాగా, అక్కడంతా బిల్డింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి, కొనుక్కున్న వాళ్ళు కూడా వెంటనే కట్టేస్తున్నారు. అది కూడా వాస్తవం కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10,000కి పడిపోయింది గజం. ఇవాళ అదే స్థలం అదే రేట్ అదే ఏరియాలో 70,000 నుంచి 80,000 1,00,000 రూపాయలు కూడా పలుకుతా ఉంది. అంటే 2 సంవత్సరాల్లోనే 10 రెట్లు పెరిగింది రేటు. అది ఖచ్చితంగా ఎవరైనా కూడా దాన్ని స్వాగతిస్తున్నారు. వాళ్ళ కళ్ళలో ఆనందం కనపడుతుంది ఈరోజు రైతులకు కూడా. అంటే ఇన్ని జరుగుతూ కూడా ఇంత అభివృద్ధి చేస్తూ కూడా ఎక్కడ సంక్షేమాలకి తగ్గకుండా, సో మాట ఇచ్చిన దానికి కట్టుబడి మాట ఇవ్వనివి కూడా చేయిస్తూ ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఇప్పుడు ఎక్కడ మత్స్యకారులకే కావచ్చు, రైతులకే కావచ్చు, వృద్ధులకే కావచ్చు, సిలిండర్ విషయం కావచ్చు, 3 సిలిండర్లు ఉచితం కావచ్చు, పిల్లలకి ఎవ్రీ ఇయర్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 అంటే 15,000 మాట చెప్పిన ప్రకారం సో అది పే చేస్తాం కానివ్వండి. ఇవన్నీ కూడా ఆటో వాళ్ళకి డబ్బులు పెన్షన్లు ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ ఎక్కడా ఆగట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఉంటే ఈ పాటికి అన్నీ ఆపేసేసి ఇక్కడ అంటే ఇన్కమ్ లేదు, అప్పులు చేయాలి, అప్పులు తెచ్చుకుంటాడు, ఈయన దోచుకోవటానికి అయితే సరిపోయేది. అది ఈ రోజున గండుపడింది. ఆ అక్కురేసంతోనే వచ్చేది, ప్రెస్ మీట్లు పెట్టేది, నోటుకొచ్చినట్టు మాట్లాడటం. ఇవన్నీటికి కూడా రీజన్ ఏంటంటే ఎక్కడ ఏది చెప్పటానికి ఈ కూటమి ప్రభుత్వం ఇది చేయలేదని వేలెత్తి చూపే అవకాశం లేకుండా కనపడుతుంది కదా. సో దాని అక్కస్తోనే ఆయన వచ్చి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి కూడా మాట్లాడుతున్నాడు. నిన్న మొన్న మాట్లాడిన మాటలు చూస్తే కూడా అదే అసెంబ్లీకి వెళ్ళినా ప్రెస్ మీట్లో సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రస్తావించిన తన హయాంలో చేయలేనివి ఇప్పుడు బయటపడతా ఉంటే తనకే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వ్యక్తిగత దోషణకు వెళ్తున్నాడు. అదే ఖచ్చితంగా ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తే ఒక మాట్లాడేటివి ప్రతిదీ రికార్డ్ అవుతాయి. సో అది ఈయన ఏం చేశాడు గతంలో అనేది కూడా డిస్కషన్ వస్తుంది. సో అది అందుకోసం అక్కడికి వెళ్ళాల్సిన పని లేదనమాట. అదే భయంతో వెళ్ళడు. అసలు ఈయన ఏం చేశాడు గతంలో, ఈయన దోచుకున్న లెక్కలన్నీ బయట వస్తాయి కదా, అందుకోసం ఈయన అసెంబ్లీకి వెళ్ళడు. అసలు అది కూడా నిలదీయడానికి ఏమున్నాయి, ఏమీ కనపడడం లేదు. ఇక్కడ కూర్చొని ఏదైనా మాట్లాడచ్చు. నువ్వు అదే నిలదీయడానికే కానీ ఉంటే నువ్వు రికార్డ్ పరంగా పెట్టుకొని వెళ్ళి మాట్లాడతావు, అది ప్రతిదీ రికార్డ్ అవుతుంది. కాబట్టి ఆయన భయపడి అసెంబ్లీకి వెళ్ళడు. అసెంబ్లీకి వెళ్ళి అయితే ఏది అడగడు, చేయలేడు. ఖచ్చితంగా అది చేసే ధైర్యం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని. ఈ మధ్య కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు సందర్భాల్లో మాట్లాడారు. బీసీ మహిళలకి 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తానో ఎక్కడిచ్చావు చంద్రబాబు అని. వీళ్ళు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పారిపోతే అన్ని సర్దుకుంటా ఒక్కో కార్యక్రమం చేపట్టుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇవాళ ఆ కార్యక్రమం కూడా పూర్తి అవుతా ఉంది. అది కూడా మాట్లాడే అవకాశం లేదు ఇప్పుడు వాళ్ళకి. అంటే ఇక్కడ ఏది కూడా సూపర్ 6 ఏదైతే చెప్పారో వాటిలో అన్ని వరకు కూడా కంప్లీట్ అయిపోయినాయి.
సో వాళ్ళకి ఎక్కడ మాట్లాడే అవకాశం లేదు. అదే నేను చెప్పేది, చెప్పినవి చెప్పనివి కూడా చేస్తున్నారు. చెప్పనివి ఇప్పుడు దీని మూలన చాలా మందికి ఒక భరోసా అనేది ఏర్పడుతుంది. మరి వికలాంగులకి 3,000 ఏ రకంగా సరిపోయేది చెప్పండి, 6,000 డబుల్ అమౌంట్ చేశారు. సో ఇవన్నీ కూడా చాలా మందికి ఉపాధి అవకాశాల కిందనే ఉపాధి అనేది ఉంటుంది వాళ్ళకి. ఏ కార్యక్రమం తీసుకున్నా మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకుని మహిళలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాడు ఆయన. సూర్య గారు తీసుకున్నా, 3 సిలిండర్లు తీసుకున్నా, ఇప్పుడు బీసీలకి పెన్షన్ కార్యక్రమాలు తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా, డ్వాక్రా మహిళలు కానివ్వండి, మహిళా సాధికారత ఉంటేనే ఆ కుటుంబం కానీ ఆ సమాజం కానీ బాగుపడుతున్న ఉద్దేశంతో బాగుగారు ముందు అడిగేస్తారు. అసలు ఇంకో విషయం ఆయన ప్రచారంలో గతంలో ఏం చెప్పాడంటే, బీసీలకి వాళ్ళకి అక్క మా 45 ఏళ్ళు వస్తే మోకాలు నొప్పులు వస్తాయి, మీరు పని చేయలేరు, అందుకోసం జగనన్న అందరికీ పెన్షన్ ఇస్తాడు, 45 సంవత్సరాల నుంచి మహిళలకు అందరికీ పెన్షన్ వస్తుంది అని చెప్పి భారతిరెడ్డి గారు వచ్చి మాట్లాడారు. అవును, ఆవిడ కొట్టి మరీ చెప్పి. విచిత్రము. కానీ ఈ రోజున అసలు చనిపోయిన వాళ్ళని పేర్లు తీసేసి కొత్త వాళ్ళని రిక్రూట్ చేయనే లేదు. 60 సంవత్సరాలు వచ్చినా వాళ్ళని ఇచ్చేయలేదు. సో చనిపోయిన వాళ్ళ డబ్బులంతా వీళ్ళే దోచుకు తింటా ఉన్నారు. సో ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు మాట తప్పారు, ప్రజల సొమ్ముని తింటా వచ్చారు. ఇప్పుడు మీకు ఈ కార్యక్రమంతో సుమారుగా రాష్ట్రంలో 77 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి, 67 లక్షల మందికి తల్లికి వందనం వస్తూ ఉంది, 70 కోట్ల స్త్రీశక్తి ప్రయాణాలు జరిగినాయి బస్సులు, ఆర్టీసీ బస్సుల్లో. 3 సిలిండర్లు వాళ్ళు కూడా కోట్ల మంది లబ్ధిదారులు. అంటే రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉంటే మహిళలను తీసుకుంటే సుమారుగా 2 కోట్ల మంది ఉంటారు. 100 కోట్లకు పైగా ప్రయోజనం చేకూరిని 5 కోట్ల మందికి. అంటే ఒక్కొక్క మహిళ ఇప్పటికి 20 సార్లు లబ్ధి చేకూరినట్టు ఇవన్నీ లెక్కేసుకుంటే. మీరు ఖచ్చితంగా ఇంకోటి కూడా చూడండి, ఆంధ్రప్రదేశ్లో కరెంటు బిల్లులు కూడా పెరగల, సో ఇంకా తగ్గాయి. మీరు అది కూడా కాకుండా ఇప్పుడు ఉన్న లోటు పరిస్థితిలో చూస్తే ప్రతి చోట కూడా మీరు చూడండి మీటర్స్ కూడా మార్చేశారు. అవును. సో అంతా ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటికి తెలంగాణలో చూస్తే అలాంటి పరిస్థితి కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో మీటర్లు మార్చారు, కరెంటు బిల్లులు తగ్గాయి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంది కరెంటు. ఇదన్నీ కూడా చూస్తే అభివృద్ధి జరుగుతూ ఇవన్నీ మంచి పరిణామాలు జరుగుతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి పాలనలో 50 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి విడతగా 10 లక్షల మందికి, మలి విడతలో బీసీ మహిళలకి, ఎస్సీ ఎస్టీ మహిళలకి హామీ ఇచ్చినట్టుగానే మరో 15 లక్షల పెన్షన్లని త్వరలో ఇవ్వబోతున్నారని, మొత్తం పెన్షన్ల సంఖ్య 77 లక్షలకు చేరబోతోందంటూ విశ్లేషించిన లతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.